అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వారెట్ ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో దుమారాన్ని రేపుతున్నాయి ఫ్రస్ట్రేషన్ అర్థం కావడం లేదో అతి చనువో తెలియడం లేదో లేదా వయసు పైబడి చిన్నపిల్లల మనస్తత్వం వచ్చిందో అర్థం కావట్లేదు కానీ ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే సరిగా గుర్తించకుండా సైడ్ చేస్తున్నారన్న బాధ ఏమో తెలియదు ఆయన వేదికపై మాట్లాడుతుంటే వినే వాళ్ళకు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు వ్యాఖ్య మధ్యలోనే జంప్ అయిపోయి వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంది ఏది పూర్తిగా మాట్లాడడం లేదు అసలు ఎవరికి ఏం అర్థం కావట్లేదు కూడా సభ మర్యాద అనే ఒక సాంప్రదాయం ఒకటి ఉంటుంది సరే ఈ ట్రెండ్ పిల్లగాళ్ళకి అర్థం కాలేదు అనుకోవచ్చు ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు ఎన్టీఆర్ ఇంట్లో గొడ్ల చావిడిలో పుట్టినవారు ఎన్టీఆర్ వీరాభిమాని అదే బాటలో నడిచి హీరో అయ్యారు ఈవెన్ కామెడీ హీరోగా ట్రెండ్ని సెట్ చేశారు అప్పటి ప్రధాని సైతం రాత్రిళ్ళు ఆయన సినిమా చూసి హాయిగా నవ్వుకొని పడుకుంటా అని చెప్పుకోగలిగిన కీర్తి కిరీటం ఆయన అండ్ ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనదే ఎందరినో ఆదరించి అక్కున చేర్చుకున్న శ్రేయోభిలాషి ఎప్పుడు జోవియల్గా నవ్విస్తూనే ఎంతో హుందాగా ఉండే వ్యక్తి ఆయన అండ్ ఆయనతో సినిమా సక్సెస్ అవుతుంది అని నిర్మాతలకు గ్యారంటీ అని అనిపించుకున్న గొప్ప హీరో ఆయన అలాంటిది ఇటీవల కాలంలో ఎందుకు అబాస్ పాలవుతున్నారు ఆయనతో ఒకసారి కలిస్తే మాట్లాడితే ఆయన్ని మర్చిపోలేరు అంతగా ప్రేమించే వ్యక్తిత్వం అయింది అండ్ ఇలాగే కలిసిపోయే తత్వం కూడా అంత సరదాగా అంత స్థాయిలోనూ ఈజీ గోయింగ్ మనిషిని ఇండస్ట్రీలో అసలు ఇప్పటి వరకు మనం చూడలేదు అనేక సార్లు దుబాయ్లో నిర్వహించిన ఈవెంట్లలో కూడా సహకరించారు అడిగిన వెంటనే కాదనకుండా వచ్చేవాళ్ళు ఎన్టీఆర్ శత జయంతి పురస్కారంతో దుబాయ్లో ఘనంగా సత్కరించారు కానీ ఆయన వేదికపై అదుపు తప్పుతుంటే బాధ కలిగిపోతుంది అండ్ సరదాగా అందరినీ మన అనుకునే మాటలను తప్పుబట్టి ట్రోల్ చేస్తుంటే ఎందుకిలా పాపం అని అనిపిస్తుంది అనమాట నిజానికి ఆయన సినిమాలో మాదిరిగానే బయట కూడా నవ్వించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అది వికటించి నవ్వులు పాలవుతూ ఉంటారు ఇటీవల కాలంలో ఆయన పోషిస్తున్న సినిమా పాత్రలు కూడా చూస్తుంటే అసలు ఎందుకు ఒప్పుకున్నారు ఆయన అని అనిపిస్తుంది వామ్మో ఈయన ఉన్నాడా చూడలేం ఆయన ఓవర్ యాక్టింగ్ అని జనం అనుకుంటున్న పరిస్థితి తెచ్చుకుంటున్నారు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది వరల్డ్ టాప్ క్రికెటర్ షేన్ వాన్తో కలిసి నటించుండొచ్చు ఆయనతో ఎవరు మాట్లాడినా ఇలాగే కలిసిపోతారు కాబట్టి చనువు ఏర్పడుండొచ్చు ఇక అంత మాత్రాన వేదికపై ఒరే షేన్గా అని అనడం తప్పు చూసే వాళ్ళకి వినే వాళ్ళకి హుందాగా ఉండదు పైగా వాడికి తెలుగు రాదులే అని అనడం మరొక తప్పు అతనికి తెలుగు రానంత మాత్రాన స్టేజ్పై మినిమం కామన్ సెన్స్ లేకుండా వెంటనే తిట్టేస్తారా ఇక అల్లు అర్జున్ పుష్పకు కేంద్ర జాతీయ సినిమా పురస్కారం లభించింది ఇండస్ట్రీలో కొందరికి జీర్ణం కాకపోవచ్చు అందులో ఈయన కూడా ఒక ఆయన అయి ఉండొచ్చు అంత మాత్రాన ఆయన అభిమానులు కోప్పడేలా కలపతొంగకు నేషనల్ అవార్డు అని ఎద్దేవా చేస్తారా ఇది ఆయన వయసులో మాట్లాడాల్సిన మాటలు కావు నిన్న ఫిల్మ్ నగర్ క్లబ్లో దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లోనూ ఏదో మాట్లాడి అబాస్ పాలయ్యారు మరి అతి చనువుతో ఆయన అలా అని ఉండొచ్చు కానీ అది వేదిక కాబట్టి ఆయనే నవ్వులు పాలైపోయారు అచ్చన్న ఇంతమంది వస్తారని ముందే ఎందుకు చెప్పలేదు బయట చూసుకుందాం నీ సంగతి చెప్తా నీకుందిలే అంటూ వంకలు తిరుగుతూ ఏదో పళ్ళు కొరుకుతూ నటించారు కానీ ఎవరికి అర్థం కాలేదు ఆయన ఎందుకలా చేశారు ఇక ఆలీ ఎదురుగా కూర్చొని ఉంటే ఒరే ఆలీ రారా అని అనకూడని పెద్ద బూతు మాట కూడా విసిరేశారు మనం ఒకటే అని నవ్వారు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువుతో అలా ఉండుండొచ్చు కానీ ఆలీ గారు కూడా నవ్వుతూ ఈజీగా తీసుకున్నారు కానీ అంతమందిలో అనే మాట అయితే అది కానే కాదు ఆ మాట అని ఆయన హుందాతనాన్ని కోల్పోయారు అంతలో మాజీ మంత్రి రోజా వచ్చారు ఆమె మంత్రిగా చేశారు కాబట్టి అందరూ పలకరించడం కాస్త హడావిడి అనేది ఉంటుంది అది చూసి తట్టుకోలేకపోయాడో ఏమో ఇక కూర్చోండి సైలెన్స్ అంటూ అరిచారు రోజానా దాన్ని నేను ఇండస్ట్రీకి పరిచయం చేశాను అని లూజ్గా అనేశారు ఇక సినిమా వాళ్ళలో వాళ్ళకు ఉన్న చనువులో కలిసినప్పుడు ఫోన్లో ఏవేవో అనుకోవచ్చు కానీ వేదికపై ఎంత పరిచయం ప్రేమ ఉన్నా కూడా కాస్త హుందాగా మలుచుకోవాలి పైగా ఈయన స్థాయి లాంటి వ్యక్తి ఇంకా హుందాగా ఉండాలి ఈయన్ని సినిమా ఫంక్షన్స్కు పిలిస్తే ఇలాంటి లూజ్ మాటలు మాట్లాడి వివాదం సృష్టిస్తున్నారు అది వైరల్ అయ్యి సినిమాకి ప్లస్ అవుతుందని కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎర్రవేసి గాలం వదులుతున్నారు ఇక ఆ గాలానికి ఈయన ఇట్లే పడిపోయి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈయన ఏదో ఒక విధంగా నోరు జారి నగుబాటుకు గురవుతున్నారు ఎన్టీఆర్ అవార్డు అందుకున్నా అని ఆయన అనగానే చప్పట్లు కొట్టాలట ఇక ఆయన అన్నమాటే ఇది అప్పుడు కొట్టారు జనం చప్పట్లు ఇక వేదికపై ఉన్న ఎవరో
అడిగి మరీ కొట్టించుకుంటున్నారు చప్పట్లు అంటూ ఎద్దేవా చేశారు. దానికి మళ్ళీ ఈయన స్పందించి కొట్టకపోతే సిగ్గుశరం లేనట్లే అంటూ నోరు జారేశారు. ఎవరూ చెయ్యని పాత్రలు పోషించి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా కూడా ఈ బిగ్ హీరో ఎందుకు ఇలా అయిపోయారు? ఎవరైనా చెప్పండి. చెప్పినా వింటారా? మా రాజేంద్ర ప్రసాద్కి ఏమైంది అని అయిన వాళ్లకు బాధ, స్టంప్ దొరికింది అని మీడియా వాళ్ళ సంతోషం, అయ్యో అని అభిమానులు అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.